బయట కుండపోతగా వర్షం కురుస్తుంది. మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు గర్జిస్తున్నాయి. ఆ సమయంలో ఒక కారు వచ్చి శారద ఇంటి ముందు ఆగింది. ఆ కారు శబ్దం విని ఇంట్లో ఉన్న రమేష్ కిటికీలో నుంచి బయటకు చూశాడు. కారు తలుపు తెరుచుకుంది. అందులో నుంచి తన చెల్లెలు మాలతి, ఆమె భర్త శేఖర్ దిగారు. 6 నెలల తర్వాత చెల్లెల్ని చూసిన రమేష్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. వెంటనే హాల్లో కూర్చున్న తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మా, నాన్న, చెల్లి బావ వచ్చారు. ఆ మాట విన్న శారదా ప్రసాదు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. రమేష్ మాత్రం ఉత్సాహంగా గుమ్మం వైపు చూస్తున్నాడు. ఏం బాబు, నువ్వు నిజమే చెప్తున్నావా? అవునమ్మా, నా కళ్ళతో చూశాను. ఇప్పుడే వాళ్ళు కారులో దిగారు. ఇంకొంచెంలో తలుపు కొడతారు, చూస్తూ ఉండు అని రమేష్ గుమ్మం వైపు చూశాడు. వర్షంలో పూర్తిగా తడిసిపోయిన మాలతి, ఆ పక్కనే శేఖర్ ఇద్దరూ గుమ్మం ముందు నిలబడి ఉన్నారు. మాలతి వణుకుతున్న చేతులతో తలుపు తట్టింది. ఆ చప్పుడు విని శారదా దంపతులు గుమ్మం వైపు చూశారు. అమ్మా, తలుపు తీయమ్మా, నేను మాలతినొచ్చినమ్మా. ఆ స్వరం వినగానే రమేష్ కళ్ళల్లో ఆనందం మెదిలింది. శారదా ప్రసాదులు నమ్మలేకపోతున్నారు. అమ్మా, చెలిగొంతు విన్నావుగా? ఇప్పటికైనా నేను చెప్పింది నిజమని నమ్మమ్మా. నాన్న, వెళ్ళి తలుపు తీయండి. ప్రసాద్ సంతోషంగా లేచాడు. నాన్న, తలుపు తీ నాన్న, బయట చాలా చలిగా ఉంది అని మాలతి చెప్పగానే ప్రసాద్ తండ్రి మనసు అల్లాడిపోయింది. మన కూతురే శారద, మన మాలతి మన కోసం వచ్చేసింది. నేను వెళ్ళి తలుపు తీస్తాను. ఆగండి, ఇంటి గౌరవం మర్చిపోయి ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిన రోజునే మన కూతురు మాలతి మన నుంచి తప్పిపోయింది. 6 నెలల తర్వాత వచ్చిందని చెప్పగానే ఈ తల్లి గుండె కరిగిపోతుందని అనుకుంటున్నారా? ఎవరో తలుపు తీయబాకండి. అలా కాదమ్మా, వర్షంలో తడుచుకుంటూ మన కోసం వచ్చారు. బయట వాళ్ళు చలికి వణుకుతున్నారు. ఏమైనా ఉంటే ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడదామమ్మా. నాన్న, అమ్మకు అర్థమయ్యేలా చెప్పండి. శారదా, మీరిద్దరూ ఎంత చెప్పినా ఈ తల్లి మనస్సు అంత తేలిగ్గా మారదు. నా గుమ్మం దాటి లోపలికొచ్చే హక్కు గాని అధికారం గాని మాలతికి లేదు అని తేల్చి చెప్పింది. బయట ఉన్న మాలతి బాధగా తలుపు కొడుతూ కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. మామయ్య, రమేష్ గారు, మాలతి ఏడుస్తుంది. ఒక్కసారి తలుపు తీయండి. మిమ్మల్ని చూసి ఇట్నుంచిట్టే వెళ్ళిపోతాం, ప్లీజ్ అండి అని శేఖర్ కూడా బ్రతిమలాడుతూ ఉంటాడు. బయట వర్షం మరింత ఉధృతంగా కురుస్తుంది. లోపల శారద మనసు కూడా అంతే కఠినంగా మారింది. గుమ్మం బయట నిలబడ్డ మాలతి కళ్ళ నుంచి మాత్రం వర్షం కంటే ఎక్కువగా కన్నీళ్లు కారుతున్నాయి. ప్రసాద్ మనసు కరిగిపోయింది. శారద, కోపం ఉండొచ్చు, కానీ దాన్ని చూపించే సమయం ఇది కాదు. వర్షంలో తడుచుకుంటూ మన కోసం వచ్చిన కూతుర్ని అల్లుణ్ణి బయట నిలబెట్టడం అంత మంచిది కాదు. ముందు లోపలికి రానివ్వు. శారద మౌనంగా ఉంది. అప్పుడే అనామిక వచ్చి తలుపు తీసింది. మాలతి శేఖర్ని చూసి సంతోషపడింది. బాగున్నావా వదినా? బాగున్నాను మాలతి, ఇంట్లోకి రండి. మాలతి తల్లి శారదని చూసింది. నేను చెప్తున్నాను కదా మాలతి, అన్నయ్యతో నువ్వు ఇంట్లోకి పదా. రా తల్లి, మీ వదిన చెప్తుందిగా, ఇంట్లోకి రా. అల్లుడు గారు రండి, లోపలికి రా బావా. అందరూ పిలవటంతో మాలతి శేఖర్లు ఇంట్లోకి వచ్చారు. శారద అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. మాలతి శేఖర్ బాధపడ్డారు. మాలతి, అత్తయ్య అంతే. అత్తయ్య కోపం గురించి నీకు తెలియదా చెప్పు. నేను తీసుకున్న గదిలోకి వెళ్ళు, బట్టలు మార్చుకోండి, వెళ్ళండి. మాలతి శేఖర్ అనామిక వాళ్ళ గదిలోకి వెళ్ళారు. అనామిక కిచెన్లోకి వెళ్ళింది. వేడివేడి టీ పెడుతూ ఉంటుంది. 10 నిమిషాల తరువాత మాలతి శేఖర్ బట్టలు మార్చుకునొచ్చి సోఫాలో కూర్చున్నారు. అనామిక అందరికీ వేడి వేడి టీ ఇచ్చింది. ఆ తర్వాత టీ తీసుకుని శారద దగ్గరికి వచ్చింది. అత్తయ్య, టీ తీసుకోండి. నా మాట కాదని వాళ్ళిద్దరిని ఎందుకు లోపలికి రానిచ్చావుకోళ్ళ? అత్తయ్య, మాలతి నా ఆడపడచ్చు. తనకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులుంటుంది. శారద ఏమీ మాట్లాడలేదు. అనామిక అక్కడి నుంచి వెళ్ళింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. సాయంత్రం అయ్యింది. అన్నయ్య, రాత్రికి ఏమన్నమంటారు? నాకు చిన్నప్పటి నుంచి రాయలసీమ వంటలంటే ప్రాణం చెల్లి. రాగి సంకటి, నాటుకోడి పులుసు, గోంగూర మటన్, ఉలవచారు, పల్లీల పచ్చడి ఇలాంటివి ఏమైనా దొరికితే ఎంతైనా తింటాను. మా ఇంట్లో కూడా వారానికి ఒకసారైనా రాయలసీమ రుచులు ఉండాల్సిందే. అవి లేకపోతే తనకి భోజనం చేసినట్టు అనిపించదొదినా. అయితే ఈరోజు మీకోసం అసలైన రాయలసీమ రుచులు చూపిస్తాను అని హాల్లోకి వచ్చింది. రమేష్ని తీసుకుని వర్షంలోనే మార్కెట్కు బయలుదేరింది. శారద మౌనంగా ఉంటుంది. ప్రసాద్ గదిలోకి వెళ్ళాడు. గంట తర్వాత అన్నీ తీసుకుని రమేష్, అనామిక ఇంటికొచ్చారు.
అత్తయ్య రండి, రాయలసీమ రుచులు తయారు చేద్దాం అని చెప్పింది. శారద మౌనంగా లేచింది. ఇద్దరు కిచెన్లోకి వెళ్లారు. కలిసి రాగి సంకటి, నాటుకోడి పులుసు, టమాటా పప్పు, పల్లీ పచ్చడి, గోంగూర పచ్చడి, ఉలవచారు, నెయ్యి, చివరగా జొన్న రొట్టెలు కూడా తయారు చేశారు. కొద్దిసేపటికి వంటల సువాసనతో ఇల్లంతా నిండిపోయింది. అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. మొదటి ముద్ద తిన్న శేఖర్ కళ్ళల్లో ఆనందం మెరిసింది. అనామిక, నేను చాలా చోట్ల రాయలసీమ వంటలు తిన్నాను, కానీ ఇంత అసలైన రుచి ఎక్కడ తినలేదు. ప్రతి కూరలో ఇంటి రుచి ఉంది. నిజమే వదినా, ఈ రుచిని ఎవరైనా గనక ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు. కోడలికి చిన్నప్పటి నుంచే వంటల్లో మంచి నేర్పుంది. మావయ్య, నాకొక ఆలోచన వచ్చింది. ఏంటి బాబు అది? ఇప్పుడు అందరూ కొత్త కొత్త ఫుడ్ కోసం వెతుకుతున్నారు, కానీ అసలైన రాయలసీమ రుచులు మాత్రం చాలా చోట్ల దొరకటం లేదు. మీరు గనక రాయలసీమ రుచులు అనే పేరుతో ఒక కర్రీ పాయింట్ లాంటిది ప్రారంభించండి. అనామిక చేస్తున్న వంట చూస్తుంటే, అత్తగారు ఇలా పర్యవేక్షిస్తే, నేను మార్కెటింగ్ అది చూసుకుంటాను. ఈ వ్యాపారం ఖచ్చితంగా బాగా నడుస్తుంది. బావా, మీ ఆలోచన మాత్రం చాలా బాగుంది బావా. నేను కూడా సహాయం చేస్తాను. శారద ఏమీ మాట్లాడలేదు. కానీ అనామిక చేసిన వంటల్ని అందరూ మనసారా పొగుడుతూ ఉండటం చూసి ఆమె ముఖంలో ఎన్నో రోజుల తర్వాత చిన్న చిరునవ్వు కనిపించింది. మావయ్య, మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మొదట చిన్న కర్రీ పాయింట్తో మొదలు పెడదాం. వ్యాపారం బాగా నడిస్తే ఆ తర్వాత పెద్ద హోటల్గా మార్చుకుందాం. నీ ఆలోచన బానే ఉంది బాబు, కానీ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? నాన్న, నేను కొంత డబ్బు దాచుకున్నాను, అది తీసుకుని వాడదాం నాన్న. నా బంగారు కమ్మలు తాకట్టు పెడదాం మావయ్య. వ్యాపారం బాగా నడిస్తే మళ్ళీ విడిపించుకోవచ్చు. కమ్మలెత్తావా కోళ్ళ? కుటుంబం బాగుంటే నగలు మళ్ళీ వస్తాయి అత్తయ్య, కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదు కదా. అనామిక మాటలకి అందరూ కదిలిపోయారు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలోని బస్టాండ్ దగ్గర ఒక చిన్న షాపుని అద్దెకి తీసుకున్నారు. రాయలసీమ రుచుల కర్రీ పాయింట్ అని పెద్ద బోర్డు పెట్టించారు. గ్రామ పెద్దతో రిబ్బన్ కట్ చేయించారు. అనామిక సాయంత్రం రోజున వంటలు మొదలుపెట్టింది. ఆ రోజు మెనూలో రాగి సంకటి, నాటుకోడి పులుసు, గోంగూర చికెన్, ఉలవచారు, పల్లీ పచ్చడి, టమాటా పప్పు, జొన్న రొట్టెలు, నెయ్యి వంటల సువాసనలు రోడ్డు వరకు వచ్చాయి. వర్షంలో తడుస్తూ బైక్ మీద వెళ్తున్న ఒక యువకుడు ఆ వంటల వాసనకు ఆగిపోయాడు. అక్క, ఇక్కడ కొత్తగా షాప్ పెట్టారా? అవునన్నా, ఒకసారి రుచి చూసి చెప్పండి. యువకుడు రాగి సంకటి, నాటుకోడి పులుసు ఆర్డర్ చేశాడు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అంతే, ఆశ్చర్యంగా అనామిక వైపు చూశాడు. అక్క, ఇది అద్భుతం అక్క, ఇలాంటి రుచి నేను ఎక్కడ తినలేదు. వెంటనే తన మొబైల్ తీసి వీడియో తీయటం మొదలుపెట్టాడు. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన చోటు చూపిస్తాను. రాయలసీమ రుచులు అనే ఈ చిన్న కర్రీ పాయింట్లో దొరికే వంటలు నిజంగా మనం ఇంట్లో చేసుకుంటున్నట్టుగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ రాగి సంకటి, నాటుకోడి పులుసు తిన్నాను, తప్పకుండా రుచి చూడాల్సిందే అంటూ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో అదే రోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మొదటి రోజే జనాలు రావటం మొదలైంది అక్కడ. అన్నా, నాటుకోడి పులుసు ఇంకో ప్యాకెట్ ఇవ్వండి, గోంగూర చికెన్ అయిపోకముందే నాకు 2 కేజీలు ప్యాక్ చేయండి. మధ్యాహ్నం 2 గంటలకే అనామిక తయారు చేసిన అన్ని వంటలు అమ్ముడైపోయాయి. నేను చెప్పాను కదా చెల్లి, మంచి రుచుంటే ప్రజలే మన దగ్గరికి వస్తారు అని శేఖర్ అన్నాడు. షాపు ముందు నిలబడి జనాల రద్దీని చూసిన శారద కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. కోళ్ళ, ఈ రాయలసీమ రుచులు మన ఇంటి పేరు నిలబెట్టాయి. అత్త మాటలు విన్న అనామిక కళ్ళు చెమ్మగిల్లాయి. కుటుంబం మొత్తం ఒక్కటిగా నిలబడి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టింది. వారి రాయలసీమ రుచుల కర్రీ పాయింట్ కొద్ది నెలల్లోనే చుట్టుపక్కల జిల్లాల్లో పేరు తెచ్చుకున్న హోటల్గా మారిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.